హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇవి స్నో పీస్ అండి. లేతగా ఉన్న కాయల్ని తీసుకుంటున్నాను. చూడండి ఎంత లేతగా ఉన్నాయో. ఇలా తీసుకోవాలి. మా ఇంట్లో స్నో పీస్ చెట్టు అండి, హోమ్ గ్రోన్ స్నో పీస్. వీటితో ఇప్పుడు మనం ఒక రెసిపీ చేసుకుంటాం. వెల్కమ్ టు ఆథెంటిక్ తిరుపతి రుచులు. మీ అందరికీ స్వాగతం. ఒక సూప్ బౌల్ పెట్టుకోవాలండి స్టవ్ మీద. స్టవ్ వెలిగించుకొని గిన్నె వేడెక్కాక ఒక బటర్ ముక్క వేసుకుంటున్నాను. దాంతోపాటు కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసానండి. 1.5 స్పూన్ ఆలివ్ ఆయిల్, బటర్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఉడియర్ మష్రూమ్స్తో ఒక సూప్ చేసి చూపిస్తున్నానండి మీకు. అది చాలా టేస్టీగా, ఎంతో హెల్తీగా కూడా ఉంటుంది. ఆ సూప్ని చేసుకునే ముందు ఇలా బటర్ వేసుకుని కరిగించుకోవాలి. బటర్ కరిగిన తర్వాత అందులో అల్లం ముక్కలు వేసుకోవాలండి. జింజర్ పీసెస్, కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుని, ఆ తర్వాత కొద్దిగా వెల్లుల్లి ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలండి. గార్లిక్, జింజర్ గార్లిక్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను ఇక్కడ నేను. చూడండి, ఇలా ఆనియన్స్ వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి బాగా. ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడియర్ మష్రూమ్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఉడియర్ పీసెస్తో మష్రూమ్ సూపు చాలా బాగుంటుందండి. ఇలా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు అందులోకి నేను ఉడియర్ మష్రూమ్స్ వేస్తున్నాను. ఇవి తినడానికి క్రంచీగా చాలా బాగుంటాయి. అలాగే ఉడికిన తర్వాత సూప్లో కూడా క్రంచీగానే ఉంటాయండి. చిగురు ఎముక అంటాం కదా, ఆ టేస్ట్తో, ఆ టెక్స్చర్తో ఉంటుంది. కాబట్టి సూప్లో చాలా బాగుంటుంది. అవి తింటూ సూప్ తాగడానికి బాగుంటుందండి. వెదర్ చల్లగా ఉన్నప్పుడు, వర్షాలు పడుతున్నప్పుడు ఇలా మష్రూమ్స్తో చేసుకుంటే చాలా బాగుంటుంది సూపు. అలాగే మా ఇంట్లో కాసిన స్నో పీస్ లేత కాయల్ని కట్ చేసి వేసాను. అలాగే స్నో పీస్ వేసానండి, పార్ట్స్. బఠానీలు కూడా వేసాను. ఇవి చాలా మెత్తగా, చాలా స్వీట్గా ఉంటాయండి. ఈ బఠానీ మనం నార్మల్ బఠానీ కాదు, స్నో పీస్ అంటారు. చాలా లేతగా, చాలా మృదువుగా ఉంటాయి. అలాగే తీపిగా ఉంటాయండి. బాగుంటుంది. ఇప్పుడు నేను 1 స్పూన్ మైదా వేసానండి, రిఫైన్డ్ ఫ్లోర్. కాసేపు అలా వేపుకోవాలి. ఆ మైదా అంతా అన్నిటికీ పట్టుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్తంత రంగు మారిన తర్వాత మనం అందులోకి నేను 2 స్పూన్స్ ఇంట్లో చేసిన నవధాన్యాల పౌడర్ అండి అది. దాంతోనే సూప్ చేస్తాను నేను. అన్నిటితో కలిపి, అన్ని ధాన్యాలని కలిపి పౌడర్ చేసి, దాంతోనే రొట్టె కూడా చేసి చూపించాను కదా, అదే పౌడర్ అండి. దాన్ని 2 స్పూన్స్ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసి పల్చగా కలిపి పెట్టుకోవాలి గిన్నెలో. ఆ తర్వాత ఆ వాటర్ని వేసుకోవాలండి మనం. సూప్ నేను ఇదే ఫ్లోర్తో చేస్తున్నాను. ఇప్పుడు నేను 1/2 లీటర్ వేడి నీళ్ళు వేస్తున్నానండి. ఇవన్నీ మెత్తబడిపోయాయి ముక్కలన్నీ. అందులోకి 1/2 లీటర్ హాట్ వాటర్ వేసాను. హాట్ వాటర్ వేస్తే త్వరగా సూప్ ఉడికిపోతుందండి. అలాగే మెత్తగా ముక్కలు ఉడుకుతాయి. ప్లస్ మంచినీళ్ళు వేసినప్పుడు అవి కొంచెం చల్లారిపోతాయండి. ఆ తర్వాత మళ్ళీ టేస్ట్గా ఉండదు. కొంచెం బాయిలింగ్ వాటర్ వేస్తే చాలా బాగుంటుంది సూపు. అలాగే సాల్ట్ వేస్తున్నాను, సరిపడా ఉప్పు. ఇప్పుడు బాయిలింగ్ స్టేజ్కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. కాస్తంత ఉడకగానే మిరియాల పౌడర్ వేయాలండి. అందులో ఫ్రెష్గా గ్రౌండ్ చేసుకున్న మిరియాల పౌడర్ వేసాను. వాటన్నిటిని ఒకసారి కలిపి చక్కగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక ఆ పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలండి. ఇప్పుడు వేస్తున్నాను నేను చిక్కదనం కోసం. అలాగే టేస్టీ ప్లస్ హెల్తీ అండి ఆ పౌడరు. ఆ పౌడర్ని కలిపి వేసుకున్న తర్వాత ఒకసారి అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి. చక్కగా
మిక్స్ చేసుకొని కాసేపు స్టవ్ మీద అలాగే పెట్టి ఉడికించుకోవాలండి. కాస్త చిక్కబడుతుంది సూపు, అప్పటిదాకా ఉడికించుకోవాలి మనం. చూడండి ఇలా ఉడికిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు మూతపెట్టి ఉంచాలి. అలాగే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతకన్నా ముందు నేను కాస్తంత నిమ్మరసం వేస్తున్నానండి. జనరల్గా సూప్లో నిమ్మరసం 4 చుక్కలు వేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. నిమ్మరసం వేసి లిడ్ క్లోజ్ చేశాను. తర్వాత సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్